అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మతిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. శ్రీకృష్ణ పరమాత్మ మీద బలరాముడు మిగిలినటువంటి గోపబాలురందరూ కూడాను యశోదాదేవికి ఫిర్యాదు చేశారట. ఏమని? అమ్మా, కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అని చెప్పారట. అదేమిటి మన్ను తినడం ఏమిటి? మన్ను తప్ప తినడానికి ఇంకేం దొరకలేదా నీకు ఇంట్లో అని చెప్పేసి యశోదాదేవి కృష్ణ పరమాత్మను ప్రశ్నించిందట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకంటినో వెర్రినో. అమ్మా, నేను మన్ను తినడానికి నేనేమన్నా పసివాడినా? ఆకలి కొన్నానా? ఇప్పుడు దాకా తింటానే ఉన్నాను కదా. వెర్రివాడినా మన్ను తినడానికి? నమ్మంజూడకు విధి మాటలు, వీళ్ళ మాటలు నువ్వు నమ్మబాకమ్మా. నన్నీవు కొట్టంగా ఈ మార్గంబు ఘటించి చెప్పెదరు. నువ్వు నీ చేత నన్ను కొట్టించడం కోసమని ఇలా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. కాదేని మదీయాస్య గంధం అగ్రాణము చేసి, లేకపోతే నా యొక్క నోటి యొక్క వాసనని నువ్వు చూసి నా వచనముల్ తప్పైన దండింపవే, నా మాటలు తప్పైనట్లయితే నిజంగానే నన్ను కొట్టవమ్మా అని చెప్పేసి అన్నాడట కృష్ణ పరమాత్మ. అప్పుడు ఒకసారి నోరు తెరిచాడట. ఆ లలితాంగి కనుంగొని బోలని ముఖమందు జలధి పర్వతన వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండంబైన బ్రహ్మాండంబునం మొత్తాన్ని చూసేసారట. ఏం చూసిందట ఆమె? ఆ లలిత అంగి కనుంగొని బాలుని ముఖమందు, ఆ యశోదావి చూసిందట ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ముఖములో జలధి పర్వతములు, అలాగే వనములు, భూములు, భూగోళము, శిఖి, తరిణి, శశి, దిక్పాలకు కరండమైనటువంటి బ్రహ్మాండాన్ని అంతటిని కూడా అతని యొక్క నోటిలో ఆమెకి దర్శనమైందట. అప్పుడు ఆమె యొక్క ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది అని చెప్పేసి, అది ఎలాగో అనేటటువంటిది నేను ఈరోజు వీడియో ద్వారా చెప్పడం అనేటటువంటిది చేశాను.